టీబీ అనేది ఎక్కడెక్కడ వస్తుంది సార్? టీబీ అనేది చూడండి, మీరు శరీరంలో ఏ అవయవైనా ఇన్ఫెక్ట్ చేయొచ్చండి. మన చర్మం నుంచి, మన మెదడు నుంచి మొదలు పెడితే బోన్స్లో వ్యాప్తి చెందొచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్కి, గర్భాశయానికి, తర్వాత లంగ్స్కి, తర్వాత పొట్టలో రావచ్చు. ఇలా ఎనీ ఫామ్లో కూడా రావచ్చు అనమాట. కానీ దీన్ని మెయిన్గా మనం 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి పల్మనరీ ట్యూబర్క్లోసిస్, ఒకటి ఎక్స్ట్రా పల్మనరీ. మన లంగ్స్ కు సంబంధించిన టీబీని మాత్రమే మనం పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. అక్కడ కాకుండా ఎక్కడ వచ్చినా, ఏ శరీర భాగంలో వచ్చినా మనం ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ లాగా మనం పరిగణిస్తాం. ఇప్పుడు టీబీ మెడిసిన్ అనేది ఎన్ని మంత్స్ వాడాలి సార్? లేదంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది? అవును, టీబీకి 6 నెలల కోర్స్ ఉంటుందండి. 6 నెలల తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది మీ యొక్క కన్సల్టెంట్ ఫిజిషియన్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ టీబీ లక్షణాలు తగ్గిపోయి పూర్తిగా హెల్తీగా ఉన్నాడు, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, లక్షణాల్లో ఎటువంటి మార్పులు లేవు, ఎక్స్రేలో కూడా లీజన్స్ తగ్గిపోతున్నాయి అని అంటే అది 6 నెలలు సరిపోతుంది. కొన్ని టీబీస్ ఎక్స్టెన్సివ్ డిసీజ్ కానివ్వండి, లేదా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీస్ కానివ్వండి, అవి ట్రీట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అవి 9 నెలల నుంచి 12 నెలలు, 15 నెలలు అట్లా ఎక్స్టెండ్ చేసే కోర్సులు కూడా ఉంటాయి.